హలో అండి, అందరికీ నమస్తే. అసలు యాక్చువల్ గా అసెంబ్లీలో చర్చలు నడుస్తాయి. ఎలా నడుస్తాయి అంటే వాడి వేడిగా అరే నువ్వేం చేసినావు, నువ్వు బతికెంత, నువ్వెంత నేనెంత, నేనెంత ఇది చెప్పడానికేనా మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది? అరే ఓరే అని మీరు తిట్టుకోవడానికేనా? ఈ చరిత్ర ఏంది, మీరు మాట్లాడేది ఏంది, నువ్వెంత, నీ తోపెంత, నీ తురుమెంత, మీ హిస్టరీ ఎవరికి కావాలయ్యా? మీరు ప్రజలకు ఏం చేసిండ్రు, ప్రజలకి ఎంత చేస్తున్నారు, ఏం లేదు ప్రజలకి ఏంది? అసలు అసెంబ్లీలో ఉన్న వాళ్ళని చేతే మాట్లాడనియరు. అసలు చాలా మందిని ఇండిపెండెంట్ గా గెలిపించమంటే ప్రజలు గెలిపించారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళని తిట్టుకుంటారు. నువ్వు అంటే నువ్వు, నేనంటే నేను. ఏం చేస్తారంటే వీళ్ళు అసెంబ్లీలో బాగా మాట్లాడినావు, ఇప్పుడు నన్ను బాధించినావు, నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, మనం ఇద్దరం ఎంత నుంచి బాగా కలుగుతాం, మాట్లాడదాం. ఇదే వీళ్ళది ఉంటుంది. మీరు ఒకసారి మీరు 10 సంవత్సరాలు పరిపాలించడుగా, మేము 5 సంవత్సరాలు మాకు ఛాన్స్ వచ్చింది, ఎందుకు అదే చేస్తారు? తిట్టండి, మమ్మల్ని తిడితే ఇంకా వేడిగా ఉంటుంది చర్చ, వేడి చర్చ ఉంటుంది. ప్రజల్లో కూడా మంచి గ్రిప్ వస్తుంది, బాగా కళ్ళు గుడ్డ పెట్టుకొని ఇట్లా అని చూస్తూ ఉంటారు. ఇది కావాలి బ్రేకింగ్ న్యూస్ ప్రజలకు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎందుకంటే మనం ఇండిపెండెంట్ వాళ్ళని గెలిపించుకోం, మనం ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటాం. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు ఇదంటే మన కూడా కావాల్సింది అదే కదా. ఇదే కదా. వీడియోకి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలారా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. దండాలు, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోరు ఇలాంటి వీడియోలకు. థ్యాంక్ యూ.